ఆకలి అంటూ వచ్చేవారికి కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు, అమ్మల ఆత్మీయతను పంచే విషయంలో ముందుంటారు కమ్మవారు. మొన్న ఈ మధ్య సనత్ నగర్ మోడల్ కాలనీలో కమ్మవారి సంక్రాంతి సంబురాలు పేరుతో ముందస్తుగానే పండుగ సంబరాలు జరిపారు. కేవలం ఆంధ్రాలో మాత్రమే కనిపించే అవకాశం ఉన్న పండుగ దృశ్యాలెన్నో ఆ రోజు మోడల్ కాలనీకి వచ్చిన వారికి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సంక్రాంతి ఇంత వైభవంగా జరుగుతుందా అనుకునేలా ఆంధ్రాలో మాత్రమే చూసేందుకు అవకాశం ఉన్న అరుదైన పండుగ ఘట్టాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించారు కమ్మ సేవా సంఘం ప్రతినిధులు కొత్తపల్లి మధుసూదన్ రావు, విజయలక్ష్మి దంపతులు. ఆత్మీయ పలకరింపులతో ఎంతో సందడిగా సాగిన ఈ సంక్రాంతి సంబురాల్లో గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన పందెం కోళ్లు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సందడి, చిన్నారుల ఆటపాటలు, పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ పలువురు పెద్దల ప్రసంగాలు, ఆ తరువాత కులమతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొన్న వారంతా కలిసి భోజనాలు చేశారు. కులమతాలకు అతీతంగా సాగిన ఈ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్న వారికి పక్షం రోజుల ముందే నిజమైన సంక్రాంతిని చూసిన అనుభూతి కలిగింది. ఈ వేడుకలకు సంబంధించి నిర్వాహకులు కొత్తపల్లి మధుసూదన్ రావు, విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి అంట. మకర సంక్రాంతి అంటే కోడి పందాలు, గాలిపటాలు, రంగుల హరివిల్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు పెడతాం, హరిదాసులు సంకీర్తన, బుడబొక్కలాళ్ళు, వీళ్ళంతా కలిసి నెల రోజుల పండగ. ఇది ఎక్కువగా కొత్త పంటలు చేతికి వచ్చే టైంలో దేశంలో అందరికీ ఇది ముఖ్యమైన పండుగ సంక్రాంతి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ చేస్తారు ఈ పండుగ. కొత్త పంటలు ఇంటికి వస్తాయి. ఈ కొత్త పంటల మీద ఆధారపడి రజకులు, చాకలివారు, మంగలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరికీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి వడ్లేస్తూ ఉంటారు. ఇది పెద్ద పండుగ అనమాట ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర ఎప్పుడు 10 సంవత్సరం ఆంధ్రాకి వెళ్ళలేక ఈ టికెట్లు రేట్లు భరించలేక, బస్సు టికెట్లు, రైల్వే టికెట్లు భరించలేక ఎట్టాగో ఈ పండుగ ఎట్టా ఉంటుందో చూద్దామని చెప్పేసి మేమే ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి పబ్లిక్ అందరికీ, మా సోదరులు సోదరీమణులకు అందరికీ, అన్ని కులాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా మా సోదరీమణులకు అందరికీ కోడి పందాలు ఇట్లా ఉంటాయి. గాలిపటాలు ఎగరేయటం, రంగుల హరివిల్లు ఇవన్నీ చూపించాం. అందరికీ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ పండుగ గురించి ఈ సిటీ వాతావరణంలో ఎవరికి తెలవట్లేదు. పిల్లలకి, ఈ తరం పిల్లలు ఎవరికి ఏమి తెలవదు.
సో ముందు తరాల పిల్లలకి ఇవన్నీ తెలవాలంటే మనం ఈ హైదరాబాద్లోనే ఈ మహానగరంలో ఏదో కొంత టైం తీసుకుని అక్కడ చేసినంత గొప్పగా కాకపోయినా కొద్దిలో కొద్ది బెటర్గా మనం చేయగలిగినంతలో ఉన్న కొద్ది ప్లేస్లోనే అన్ని రకాలు పెట్టి అందరినీ పిల్లలకి అన్నీ తెలిసేటట్లుగా అవన్నీ చేసాం. అదే సందర్భంలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వచ్చిన వాళ్ళకి వైద్య సేవలు కానీ లేకపోతే ఏదైనా టెస్టులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రామ్దేవ్ హాస్పిటల్ నుంచి కుక్కడపల్లి వారి సహాయంతో ఇది కూడా చేయడం జరిగింది. అలాగే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ వచ్చారు. అందరం కలిసి చేసుకున్నాం ఈ పండుగని. అలా కలిసి ఉంటే కలదు సుఖం అని కూడా అందరికీ తెలవాలని ఇవన్నీ సదుద్దేశాలతోనే ముందు తరాల వారికి వాళ్ళకి అన్నీ తెలవాలని ఇలా ఒకరికొకరం కలిసి ఉంటే ఇలా ఉంటది అనేది చూపించడం కోసమే ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది. చివరి ఘట్టంగా అంతా కలిసి భోజనాలు చేయడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి. Good.